విన్నర్. చిరంజీవి గారి డాన్స్ ఎలా అనిపించింది? చిరంజీవి డాన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు అసలు. ఆ మీసాల వీళ్ళ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ వాళ్ళిద్దరు డాన్స్ కాంబినేషన్ అయితే నిజంగా అసలు దద్దరిల్లిపోయింది. వాళ్ళ కాంబినేషన్ కానీ వెంకీ మామ బాగా చేశారు, నెక్స్ట్ చిరుమామ కూడా బాగా చేశారు అనమాట. నిజంగా అసలు రెండు కాలు కూడా సరిపోలేదు, అందరు కలిసి చూడొచ్చు. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది, అసలు దగ్గర వెళ్ళిపోయింది అనమాట. మూవీ మాత్రం పక్కా హిట్ అవ్వాలి, అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా నిజంగా తన ఎంట్రీ కూడా బాగా అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చేసినాం కూడా, అప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరూ రావచ్చు, చిన్నోళ్ళు పెద్దలు అందరూ. పక్కా విన్నర్. ఇంకా విక్టరీ వెంకటేష్ ఉన్నాయి, పక్కా విన్ అయితే అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. Boss anamata. Boss is back and it's a family movie. You can enjoy with childrens and family anamata, and double malli వచ్చే movie anamata ఇది. And everything you will enjoy, no boring, full entertainment. And last step varaku థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది, అసలు ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. లేదు ఆయన ఎప్పుడు అంతే, ఆయన ఒక్క తగ్గుతుంది అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఇంకా ఎక్కువ. సో అట్లా హైలైట్స్ చెప్పు. హైలైట్స్ అనేది యాక్చువల్లీ అంటే ఇప్పుడు చిరంజీవి స్టెప్స్ అంటేనే అసలు బాగా చేస్తారు ఆయన. అండ్ దాంతో మ్యాచింగ్ వెంకీ మామ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇద్దరు కలిపి. బుడ్డోని క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేశారు? ఆయనది జోష్ ఏం తగ్గలేదు అసలు. సేమ్ లైక్ మూవీ సంక్రాంతికి వచ్చాం మన మూవీ ఉంది కదా, సేమ్ అదే జోష్ అండ్ అదే ఫన్ ఇందులో కూడా ఉంటుంది ఆయనతోని. చిరంజీవి గారి స్టైల్ బాగానే వర్కౌట్ అయింది. నేను కూడా మూవీలో చాలాసార్లు నవ్వుకున్నాను అనమాట. అంటే చిరంజీవి గారి స్టైల్, మనకి ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్, అంటే ముఖ్యంగా మనం బీమ్స్ గురించి మాట్లాడుకోవాలి. బాస్ ఈస్ బ్యాక్ అని బాస్ బీజిఎం ఏదైతే వస్తున్నాడు అంటే మూవీ బాస్ ఏంటండి. ఇప్పుడు అన్డౌటెడ్లీ పండగ మూవీ హ్యాపీగా వెళ్ళి అందరూ చూడండి. కదండి ఆయన బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టు ఆయన స్టైలిష్ నెక్స్ట్ ఆయన స్టెప్స్. ఇప్పుడు ఆయన 70 years ఇంకా 30 years వరకు మూవీస్ తీసినా ఆయన స్టైలిష్ అనేది తగ్గదు. బాస్ ఈస్ బ్యాక్, ఆయన క్రేజ్ తగ్గదండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం డల్ ఉంటుంది మూవీ. ఒక 5 minutes అలా డల్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో మళ్ళీ పుంజుకుంటుంది. లాస్ట్ 20 minutes, హాఫ్ అన్ అవర్ సినిమా రఫ్ ఆడించేస్తుంది, మామూలుగా ఉంటుంది అది వెంకటేష్ గారు వచ్చిన తర్వాత. అసలు బేసిక్గా ఎప్పుడు కూడా సంక్రాంతి విన్నర్స్ వాళ్ళే. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు చూసుకుంటే కలిసి ఉన్నారా అప్పుడు టైంలో కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి సినిమా రావడం, బ్లాక్ బస్టర్ అవడమే. ఇద్దరు ఒకటేసారి సంక్రాంతి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చి పోటీలో ఎవరు నీదా నువ్వో నేనన్నే సై అంటే సై అని విన్నర్లుగా నిలబడిన రోజులు ఉన్నాయి. ఆ ముగ్గురులో ఒకరు విన్నర్గా నిలబడి మిగతా వెనక్కి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇది విన్నరే. ఈ సంక్రాంతికి ఇద్దరు విన్నర్లే. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్, వీరసింహారెడ్డి వాళ్ళతో వేరే వచ్చారు. వెంకటేష్ గారు అప్పటి వరకు ఏంటంటే ఫ్యామిలీ లేకుండా ఒకటేసారి మాస్ సినిమాగా వచ్చేసరికి సైంధవ్ కూడా మంచి కాన్సెప్ట్తో వచ్చిన సంక్రాంతి విన్నర్లో నిలబడలేకపోయారు. అదే సినిమా వేరే సీజన్లో వచ్చాడు, బ్లాక్ బస్టర్ అయ్యేది. వీళ్ళు సంక్రాంతి విన్నర్లో నిలబడిపోయారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి తన స్టామినా ఏంటో నిలబెట్టుకొని ఎప్పుడూ లేనిది 300 కోట్ల క్లబ్లో చేరి మళ్ళీ ఈ ఇయర్ కూడా సంక్రాంతి విన్నర్గా వచ్చాడు. మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే రేంజ్లో పోతాడు. హీరోయిన్కి నార్మల్ అండి, ఫార్మల్గా హీరోయిన్ పెట్టాలని పెట్టారు కానీ 3.5 to 4 ఇవ్వచ్చు. చాలా బాగా తీశాడు. అంటే చిరంజీవి ఇలాంటి స్టార్స్ని పెట్టుకునేటప్పుడు అద్భుతాలు చేయాలని ట్రై చేయకూడదు. వాళ్ళు అద్భుతంగా ఏం చేస్తారో దాని మీటర్లో రాసుకుంటే మిగిలిన సినిమా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి గారేనా? 100% చిరంజీవి గారే. అంటే నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది కామెడీ, కానీ ఇంకా ఇది చాలా, ఎందుకంటే అనిల్ రావుపూడి, రవితేజ అంటే సరిపోవండి ఈ మీటర్. ఇక ఈ అనిల్ రావుపూడి ఏంటంటే ఇది మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కొట్టినట్టు కొడుతున్నాడు షాట్లు. ఒక్క ల్యాగ్ సీన్ లేదు, ప్రతి కామెడీ సీను పేలుతోంది. నయనతారకి చిరంజీవికి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ చేశాడు. చిరంజీవి వెంకటేష్ సీన్లన్నీ కామెడీ. మధ్యలో ఆ బులిరాజుని తీసుకొచ్చాడు, ఆ ఎపిసోడ్ ఏమైనా డౌన్ అవుతుంటే అది పేలింది. హర్ష జంగిల్ ఎపిసోడ్ అది పేలింది. ఏ ఎపిసోడ్ మామగారికి అల్లుడికి తమాషా ఫైట్ పెట్టాడు, అది అద్భుతంగా ఉంది. అది కాకుండా లేడీస్కి సటిల్ మెసేజెస్ ఇచ్చే సీన్లు
అవిపేలే చిరంజీవిని వెంకటేష్ ర్యాగింగ్ చేశాడు. ఆ ర్యాగింగ్ సీన్లు ఎంత బాగున్నాయంటే, అంటే ఇప్పుడు చిరంజీవిని ఒక మగధీరుడుగా జగదేక వీరుడిగా అలా చూపించేది, వాళ్ళ టీము ర్యాగింగ్ చేస్తారు, వెంకటేష్ ర్యాగింగ్ చేస్తాడు, పైగా చిరంజీవి సినిమాల్లోని హిట్ పాటలతో పాడుతూ ర్యాగింగ్ చేస్తాడు. చిరంజీవి కుళ్ళుకోవడం ఏం తీసాడండి సినిమా. ఇతను ఆ తెలుగు సినిమాల్లో తల నుంచి పాదం దాకా అనిల్ రావుపూడికి తెలుగు సినిమాలు డైజెస్ట్ చేసేసుకున్నాడు. దాంతో చిరంజీవి మీటర్, చిరంజీవి అనగానే ఇంకే హోంవర్క్ చేయడు. గరణ మొగుడు, దొంగ మొగుడు, ఇది అది ఇందులో ఎలా చేశాడు, అందులో ఎలా చేశాడు, చంటబ్బాయిలో ఎలా చేశాడు, టక సీన్లు పేరు చేసుకుంటున్నాడు. అంటే చిరంజీవిలోని మెగాస్టార్ మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అద్భుతం సృష్టించేద్దాం, 5 స్టార్ సినిమా తీసేద్దాం అనుకోలేదు ఆయన. చిరంజీవి ఏది అద్భుతంగా చేయగలడో, చిరంజీవి లాంటి స్టార్ మీద ఏది పడితే జనం చూస్తారు. అంతేందుకు ఇంకొక చిన్న మ్యాజిక్ చెప్తాయి. ఇది ఉదిత్ నారాయణ తీసుకొచ్చి చాలా కాలంలో నాస్టాలజిక్గా చిరంజీవికి పెట్టడం, అలాగే సినిమా కమర్షియల్ మీటర్లో మంచి ఊతపదాలు రాసే భాస్కర్ భట్లను తీసుకొచ్చి దానికి చేయడంతో మీసాల పిల్ల బ్లాస్ట్ అయింది పాట. అట్లా ప్రతిదీ కూడా అతను, అలాగే పైగా అందులో క్యాథరిన్ని తీసుకొచ్చాడు. యూత్గా క్యాథరిన్లో సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎపిసోడ్లు అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి పేరు జ్వాల అని పెట్టాడు. చంటబ్బాయిలో సుహాసిని పేరు జ్వాల. సో అతని మైండ్లో ఇప్పుడు మనకి రాజమౌళి లాంటి సినిమాలంటే కాంటినెంటల్ ఫుడ్ అయితే, ఇతను అరిటాకులో భోజనం వేసి మన తెలుగు భోజనం పెడతాడు. పక్కా తెలుగు డైరెక్టర్. రాఘవేంద్రరావు జంజాల ఇద్దరిని వేసి మిక్సీలో వేసి కొడితే జంజాల క్లీన్ కామెడీ, రాఘవేంద్రరావు గారి కమర్షియల్ మీటర్, రెండు కలిపితే అనిల్ రావుపూడి. ఇతనికి తిరుగులేదు. మళ్ళీ త్రివిక్రమ్, బాపు ఇలాంటి మన తెలుగు డైరెక్టర్ల తర్వాత పక్కా తెలుగు డైరెక్టర్ మనకి అనిల్ రావుపూడి. ఇంకా ఐ థింక్ హిట్ స్ట్రీక్ కాంబోలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి. మ్యూజిక్ బాగుంది. నాకు మీసాల పిల్ల ఇష్టం అండి. ఒక కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సో యాక్షన్స్ కానీ, కామెడీ కానీ, కొన్ని సెంటిమెంట్ సీన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు ఆయన. ఒక వింటేజ్ చిరు చూసినట్టు అనిపించింది. పెరుగుతుందండి, ఇయర్లీ ఆయన పెరుగుతుంది. ఆయన ఏం తింటున్నారో తెలియదు కానీ ఆయన డ్యాన్స్లో ఆ గ్రేస్ ఏంటి, అవి ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరండి. వెంకటేష్ గారు చిరంజీవి గారిని ర్యాగింగ్ చేయడం ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి, ఫన్నీగా బాగుంది, చాలా బాగుంది. అది చాలా కామెడీగా ఉంది. అది కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సవాలే అండి. ఎట్లా అనిపించింది బ్రహ్మ? సినిమా అయితే మెగా విక్టరీ. అనిల్ రావుపూడి 8th టైం 9th టైం హిట్ కొట్టాడు. మళ్ళీ సంక్రాంతి ఎన్నిసార్లు వచ్చినా హిట్ కొడతాడు. ఎందుకంటే ఫ్యామిలీ పల్స్ పట్టుకున్నాడు, హిట్ కొడతాడు. ప్రతి ఒక్క సీన్ అనేది సూపర్గా ఉందన్నమాట. సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక రిలేషన్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు. అది మెయిన్గా చూపించాడు. కామెడీ టైమింగ్, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో పోండి, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ అవుతారు. మీ మదర్తో పోండి, ఫాదర్తో పోండి, ఎవరితో అయినా పోండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా నుంచి ఒక్క డైలాగు, మధుపానం, మధోనందం, మనోధైర్యం, ధనాదన్. హై బడ్జెట్తో నిర్మించిన మెగాస్టార్ చిరంజీవి గారి వెంకటేష్ గారి సినిమా అది బ్లాక్ బస్టర్ మూవీ అన్నీ చాలా బాగుంది. ఇంటికి బాగుంది. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పాటలు కానీ, ఫైట్ కానీ, సీన్స్ కానీ, కామెడీ అన్ని అమ్మాయి చిరంజీవి గారు చాలా స్టైలిష్గా మామూలుగా లేదండి. తర్వాత వస్తుంది అన్ని ఇట్లు పడుతున్నారు. బాబు గారి కాంబినేషన్లో సాగు గారు స్పెషల్ సినిమాలో నటించే అవకాశం, ప్రస్తుతాన్ని నటించే అవకాశం నటించారు నాకు. జై చిరంజీవి గారు, జై సాగు గారు, జై సునీత మేడం, అనిల్ రావుపూడి గారి స్పెషల్ అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ, రామచంద్ర గారి అభిమానులందరికీ, హిందూ భోజన పండుగ వెంకటేష్ బాబు అభిమానులందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరూ సినిమా తీయడం చూసారండి. భీమ్ సంగీతం, మేసాల పిల్ల కానీ, శశిరేఖ కానీ, ఫస్ట్ ఉప్పుతా కానీ చాలా బాగుంది. ఫస్ట్ నటించే అవకాశం కల్పించారు. ముఖ్యంగా సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుందండి. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు సంక్రాంతి అంటే ఆయనదే అని. ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈసారి. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ డూపర్ హిట్. కౌంటర్స్ అని కాదు, జస్ట్ డైలాగ్స్ అండి. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అండ్ సో కూల్. హైలైట్స్ అలా ఏం లేదు. లైక్ మొత్తం కాన్ఫ్లిక్ట్స్ అని ఏం లేదు. మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. జస్ట్ సంక్రాంతి మూవీ వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. చాలా హ్యాపీగా. అనిల్ రావుపూడి గారు అగైన్ ప్రూవ్ చెప్తున్నా కదా, సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. నచ్చుద్దండి, చాలా బాగా నచ్చుద్ది. చిరంజీవి యాక్ట్ బాగా చేసింది.
కాస్ట్యూమ్ డాన్స్ ఫైట్ వచ్చిన బాగుంది, తర్వాత సినిమా ఎలా ఉంది? హైలైట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే రాజాసాబ్ చూసారా? రాజాసాబ్ చూసారా? అది సార్ చూడలేదు. ఓకే, ఈ సినిమా హిట్ అంటారా? ఇట్ ఈ సినిమా అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ నా సాంగ్స్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కామెడీ టామ్ బాగుంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంకా హైలైట్ ఉంది సెకండ్ హాఫ్. సో సినిమా మొత్తంలో హైలైట్ అంటే మీరు ఏం చెప్తారన్న? నాకు హైలైట్ అంటే నేను వెంకటేష్ ఎంట్రీ, సెకండ్ హాఫ్, ఫైట్స్, సాంగ్స్, డాన్స్ అన్ని బాగుంది. కామెడీ కూడా ఉంది. అనిల్ గారి డైరెక్షన్ గురించి డైరెక్షన్ బాగుంది, సూపర్ అండి. డైరెక్షన్ ఆయన స్టోరీ బాగా తీసిండు. అంటే ఎవ్రీ అంటే హిట్ కొడుతున్నారు కదా, ఇటు కొడుతుండంటే ఇలా స్టోరీలో కూడా ఎలా చెప్పిండు అంటే మనకి సస్పెన్స్ ఉంటా అంటే ట్విస్ట్లు ఉంటాయి కొన్ని అలా బాగున్నాయి. అంటే కొంతమంది సీరియల్ అని చెప్పేసి ఇట్లా సీరియల్ అంటే అట్లా ఏం లేదు, స్టోరీ అలా ఉంటుందేమో కానీ ఆయన ట్విస్ట్లు అవన్నీ యాక్షన్ టేకింగ్ అవన్నీ బాగున్నాయి. సీన్ అనేది మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది కదా, చాలా హైలైట్ అనిపిస్తుంది అది. సీన్ అని ఒక్కటం లేదు, అన్ని బాగున్నాయి. యాక్షన్ అయినా, వెంకీ ఎంట్రన్స్ అయినా, చిరంజీవి యాక్టింగ్ అయితే బాగుంది. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.